వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు న్యూస్. అమరావతి రాజధాని ప్రాంతంలో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తన రెండో పర్యటనలో భాగంగా రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను పరిశీలించనున్నారు. గురువారం తన నివాసం నుండి ఉదయం 11 గంటలకు పర్యటనకు బయలుదేరారు. ఉండవల్లిలో నాటి ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుండి సీఎం పర్యటనను ప్రారంభించనున్నారు. అనంతరం ఉద్దండరాయునిపాలెంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించనున్నారు. అక్కడి నుండి సిడ్ యాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను, ఇతర నిర్మాణాలను పరిశీలించనున్నారు. ఐకానిక్ భవనాల నిర్మాణాల కోసం నాడు పనులు మొదలుపెట్టిన సైట్లను కూడా సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు. పర్యటన అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడతారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండలరావు రాజధాని ప్రాంతం నుండి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి రాజధాని ప్రాంతంలో పర్యటన ఈరోజు జరగనుంది. మొదటిగా ఏదైతే పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఏదైతే తన నివాసం నుంచి సచివాలయానికి బయలుదేరిన సమయంలో రాజధాని రైతులు కూడా భారీ ఎత్తున స్వాగతం పలికి పూలమాలతో కూడా రోడ్డంతా కూడా బంతిపూలతో స్వాగతం పలికిన నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేసి రాజధాని రైతులకి అనుకూలంగా ఉండి రాజధాని రైతులు కూడా 33,000 ఎకరాలు ఏదైతే ఇచ్చిన నేపథ్యం అయితే ఉందో, ఈ సందర్భంగా రాజధాని రైతులందరూ కూడా స్వాగతం పలికిన నేపథ్యంలో ఈరోజు రెండో పర్యటన చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతంలో చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఏదైతే 2014 నుంచి 19 వరకు బిల్డింగ్స్ కావచ్చు, కొన్ని ఏదైతే రాజధాని ప్రాంతంలో అభివృద్ధికి సంబంధించి భవనాలు ఇవన్నీ కూడా 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటికి కూడా గాలికి వదిలేసిన నేపథ్యంలో వీటన్నిటిని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు పరిశీలించున్నారు. మొదటిగా ఏదైతే ప్రజావేదిక ఉందో, ప్రజావేదిక ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం, లేదా రాజధాని ప్రాంతంలో ఏదైతే ఐఏఎస్లు ఐపీఎస్లు మీటింగులకు నిర్ణయించడం కోసం ప్రజావేదిక కట్టిన నేపథ్యంలో ప్రజావేదికను కూడా జగన్ ప్రభుత్వం కూల్చివేసిన నేపథ్యంలో ఏదైతే ప్రజావేదికకి సంబంధించి కూడా ఈరోజు మొదటగా పరిశీలించి ఆ తర్వాత ప్రజావేదిక దగ్గర నుంచి ఒకటొకటిగా రాజధాని ప్రాంతం అంతా కూడా బయలుదేరి ఏదైతే గతంలో నిర్మించిన భవనాలు కావచ్చు, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎంపీ క్వార్టర్స్ కానీ, లేదంటే ఐఏఎస్ క్వార్టర్స్ కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014లో ఏదైతే రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేసి స్టోన్ వేసిన నేపథ్యం, అక్కడ కూడా వెళ్ళి పరిశీలించి ఆ ప్రాంతం ఎంతవరకు అంటే గతంలో 80% కూడా భవనాలు కావచ్చు ఇవన్నీ కూడా పూర్తయిన నేపథ్యంలో వీటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు పరిశీలించనున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా నిర్మానుష్యంగా వదిలేశారు. రోడ్లు కూడా ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితి ఉన్న పరిస్థితి ఉంది. చెట్లన్నీ కూడా భయంకరంగా అక్కడ పెరిగి కనీసం రోడ్డు మార్గం కూడా లేని పరిస్థితిలో వీటన్నిటిని కూడా పరిశీలించి వాటన్నిటికీ ఎంతవరకు రాజధాని ప్రాంతంలో ఎస్టిమేషన్ వేసి వీటన్నిటిని పనులు కూడా ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందంటూ కూడా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ చెప్తున్న నేపథ్యంలో ఈరోజు రాజధాని పర్యటన ఆసక్తికరంగా మారనుంది. రాజధాని రైతులు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండోసారి రాజధాని ప్రాంతంలో పర్యటన నేపథ్యంలో ఈ అందరికీ భారీగా స్వాగతం పలికి నాయకుడిని దగ్గరుండి అన్నీ కూడా చూపించే పరిస్థితి అయితే రాజధాని రైతులు చేస్తున్నప్పటికీ రాజధాని రైతులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఏదైతే 2019 నుంచి 24 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిన ఇవన్నీ భవనాలు కావచ్చు, పనులు కొంత 80% పనులు సాగినా కానీ ఇవన్నీ కూడా ఎక్కడా కూడా వైసీపీ ప్రభుత్వం ఒక్క పని కూడా సరిగ్గా చేయలేని పరిస్థితి. రాజధాని ప్రాంతంలో కావచ్చు, సచివాలయం కావచ్చు, హైకోర్టు సమీపంలోని భవనాలు కావచ్చు, ఇవన్నీ కూడా నిర్మాణాంశంగా ఉన్న సందర్భంలో వీటన్నిటిని కూడా ప్రక్షాళన చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటన సంబంధించి కూడా కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో మరి కొద్దిసేపట్లో రాజధాని ప్రాంతం అంతా కూడా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించి వీటన్నిటి మీద ఒక సమీక్ష నిర్వహించి 1.5 ఆ ప్రాంతంలో ఏదైతే ఈ రాజధాని ప్రాంతంలో పరిశీలించారో వీటన్నిటి మీద కూడా మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి ఇదంతా కూడా మీడియాకి వివరించనున్నట్టు కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రమణతో కొండలరావు, గుంటూరు.